మరింత పెరిగిపోతుండగా వ్యాక్సిన్ విషయంలో రష్యా కీలక ప్రకటన చేసింది. కోవిడ్ కు తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను ఆగస్టు 12న ప్రపంచానికి పరిచయం చేయనున్నామని రష్యా రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటనపై అమెరికా భిన్నంగా స్పందించింది. వ్యాక్సిన్ ను అన్ని రకాలుగా పరీక్షించి ఫలితాలను నిర్ధారించుకున్న తరువాతనే రష్యా ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నామని యుఎస్ అంటువ్యాధుల విభాగం నిపుణుడు యాంటనీ ఫౌచి వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ సిద్ధమైనట్లు ప్రకటించిన రష్యా దాన్ని పంపిణీ చేసే ముందు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా మరోసారి పునరాలోచించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. కాగా ఈ వ్యాక్సిన్ ను గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. గత వారం రక్షణ శాఖ ప్రతినిధి గ్రిగ్నేవ్ మీడియాతో మాట్లాడుతూ తొలి దశలో మెడికల్ సిబ్బంది, వయోవృద్ధులకు వ్యాక్సిన్ అందజేయనున్నామని తెలిపారు. వ్యాక్సిన్ భద్రతను, సమర్థతను 1600 మందిపై పరిశీలించామని కూడా చెప్పారు. వ్యాక్సిన్ ట్రయల్ సమయాన్ని కుదించాలని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గత ఏప్రిల్లోనే అధికారులను ఆదేశించగా వైద్య నిపుణులు 3 దశల పరీక్షలను శరవేగంగా పూర్తి చేశారు. రోగ నిరోధక శక్తి బలోపేతమైన తరువాత టీకా ప్రభావం వెల్లడవుతుందని మంత్రి తెలిపారు. రష్యా గమలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసిన కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వాలంటీర్లలో వ్యాధి నిరోధక శక్తిని చూపించిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.